పరమగీతాల గ్రంథములో 5వ అధ్యాయంలోనికి వద్దాం. 7వ వచనాన్ని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. 7వ వచనాన్ని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మళ్ళీ మనం 8వ వచనాన్ని కూడా ధ్యానం చేసుకుంటాం. కనుక మొత్తం గుర్తుకు రావాలంటే ఏం చేద్దామంటే 6వ వచనం నుంచి చదువుకుందాం. పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాను. అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను. అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను. నేను అతని వెతికినను అతడు కనబడకపోయాను. నేను పిలిచినను అతడు పలుకలేదు. పట్టణంలో తిరుగు కావలివారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. ప్రాకారం మీద కావలివారు, ప్రాకారంలో ఉన్నటువంటి కావలివారు నా పై వస్త్రమును దొంగిలించిరి. నా పై వస్త్రాన్ని కొట్టడమే కాదు, పై వస్త్రాన్ని కూడా దొంగిలించారు. అది 7 వచనాలు మనం పోయిన 3 నెలల క్రితం వీటిని మనం ధ్యానం చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు 8వ వచనంలోకి మనం నేర్చుకోవాల్సినటువంటి సందేశం. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లెనని మీరు అతనికి తెలియజేయనట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకొందును. హల్లెలూయా. ఈ పరమగీతాల గ్రంథాన్ని కొంచెం జాగ్రత్తగా వినాలి. దయచేసి జాగ్రత్తగా వింటే ఇది మనకు అర్థమవుతుంది. 66 గ్రంథాలలో బహు కష్టతరమైనది, వివాదాస్పదమైన గ్రంథం ఒకటి ప్రకటన గ్రంథం. ఎట్లో పరమగీతాల గ్రంథం కూడా అట్లాగే. ఇది పరమగీతాల గ్రంథాన్ని మీరు యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో ఎక్కడన్నా వెతకండి. అక్కడోటి చిన్న చిన్న వచనాలను మనం ప్రసంగంలో వింటాం. అంటే బండ సందులో ఎగురు పావురమా అదో వచనం, లేకపోతే నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను అని, లేకపోతే నేను ఎండదగిలిన దానను. ఇట్లా కొన్ని వచనాలు అక్కడక్కడ మొత్తం కలిపి 10 ఉంటాయి. చెప్పినోళ్ళే చెప్తారు, వింటాం. అది తప్ప సీరియల్గా 1 by 1 అనేది ఎక్కడైతే లేవు, నా దృష్టికి రాలేదు. నేను ఎంత వెతికినా కూడా అవి నాకు కనపడలేదు. అయితే ప్రతి వచనం వెనుక వచనం అనేదాన్ని ధ్యానం చేయాలంటే చాలా టఫ్ ఉంటుంది. కొన్ని చెప్పడానికి రాని విధముగా, అర్థం చేసుకోవడానికి రాని విధముగా కూడా ఉంటాయి. ఏంది మరి పరమగీతాల గ్రంథం విశేషం ఏంటిది అని అంటే, దేవునికి ఇష్టమైనటువంటి భార్య. మనం అంటాం కదా, మగపిల్లలకి కానీ ఆడపిల్లలకి ఎట్లాంటి అమ్మాయి కావాలని అబ్బాయిని అడిగితే వాళ్ళు ఏదో చెప్తారు, అమ్మాయిని కూడా అడిగితే వాళ్ళు కూడా ఏదో చెప్తారు. మనం ఎవరిని చూపించి చేసుకోమంటే వాళ్ళని చేసుకోరు. వాళ్ళకంటూ కొన్ని ఐడియాలు ఉంటాయి. అది మనం బలవంతం చేస్తే అయ్యేది కాదు. అది మనం స్వేచ్ఛగా వదిలేయాల్సిందే, తప్పదు. కారణం ఏంటంటే లైఫ్ కాపురాలు చేసేది వాళ్ళు కాబట్టి, లైఫ్ వాళ్ళది కాబట్టి, వాళ్ళ సెలక్షన్ వాళ్ళ మైండ్లో వాళ్ళకు ఉంటుంది, ఫలానా విధంగా ఇట్లుండాలి అని. సేమ్ అదే ప్రభువుకు కూడా ఓ భార్య కావాలి. ఆ భార్య ఎలా ఉండాలి అన్నదే ఈ పరమగీతాల గ్రంథంలో ఉంటుంది. కాబట్టి ప్రభు అనేది ప్రియుడికి, ప్రియురాలనే దానికి, సంఘానికి సాదృశ్యంగా ఉన్నట్లుగా ఖచ్చితంగా మనం ఓటెన్ కోటి వివరించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు
8వ వచనంలోకి వచ్చేసరికి కొంచెం స్పీడ్ పెంచుతాను, జాగ్రత్తగా వినండి. ఇది అయిపోయినాక ఇంకా మనం ఇంకా స్పీడ్కి వెళ్తాం. ఈ 8వ వచనంలోకి వచ్చేసరికి ఆమె అంతా 7వ వచనంలో అంతా తిరిగింది, ఎక్కడ లేడు. ఇందాకనేమో తలుపు కొట్టినంతసేపు కొట్టాడు, కొట్టినంతసేపు ఏమో తీయలేదు. ఇప్పుడు తీద్దాం అనుకునేసరికి ఇక ఆయనే వెళ్ళిపోతే ఈమె మళ్ళీ వెనకకి వెళ్ళిపోయి తిరగటం మొదలుపెట్టింది, ఆయన వెతకటం మొదలుపెట్టింది. అక్కడ ఉన్నటువంటి వారు ఇవన్నీ కొట్టారు. కొట్టటమే కాదు, ఏం చేశారు, వస్త్రాన్ని కూడా లాగేసుకున్నారు. అది చాలా అవమానంగా ఉంది ఆమెకి. అయినా సరే మొండి దాని లెక్క మళ్ళా వచ్చి అక్కడున్న యెరూషలేము కుమార్తెలతో మాట అంటున్నది, యెరూషలేము కుమార్తెలారా అనేటువంటి మాట కూడా మనం ప్రసంగంలో విన్నాం, మీరు మర్చిపోయారు అది. కానీ మళ్ళా వస్తుంది, యెరూషలేము కుమార్తెలు అంటే ఏంటిది అన్నది. యెరూషలేము కుమార్తెలకు స్పెషల్గా చెప్తుంది, నా ప్రియుడు మీకు కనపడితే ఒక్క మాట చెప్పండి, నేను మూర్ఛపోయాను, సొమ్మసిల్లిపోయాను, కృంగిపోయాను, బాధల్లో ఉన్నాను, దుఃఖంలో ఉన్నానని నా ప్రియునికి చెప్పండి, నాకు ప్రమాణం చేయండి. ఓసారి మీకు కనబడితే చెప్పండి, మీరు కనబడితే చెప్తానని ప్రమాణం చేయండి అని వాళ్ళతో ప్రమాణం చేయించుకున్నది. ఇక మెసేజ్లోకి వస్తున్నది, జాగ్రత్తగా వినండి. కొన్నిసార్లు మనం అంటే దీన్ని మనం పోల్చుకోవాలి. భార్యాభర్తలను మనం చూసినప్పుడు ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పటం అట్లా మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి, ఇది సబ్జెక్ట్. ఎందుకంటే వాక్యం చెప్తున్నప్పుడు డెఫినెట్గా ఏదో మనల్ని పోల్చి ఉంటుందాడ. అట్లని చెప్పి ఇది మాకు సంబంధించినట్టుగా ఉంది ఏంది అని మళ్ళా ఇష్టం ఉన్నట్లుగా అర్థం చేసుకోవద్దు. నేను చెప్పేది సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు డెఫినెట్గా తగిలేటోళ్ళు తగులుతూనే ఉంటుంది, అది కామన్. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు, భర్త బాగా ప్రేమిస్తున్నాడు, కానీ ఈ పిల్ల కొన్నిసార్లు తొందరపడి ఏం చేస్తుంది అని అంటే భర్త మాట వినదు. భర్తకు కోపం వచ్చేసి, భర్తకు విసుగుదల వచ్చేసి పో ఇంక నాతో కాదు ఇక అని చెప్పేసి అమ్మాయిని వదిలేస్తుంది. ఈమె ఇంటికి వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి తల్లిగారింటికి వెళ్ళిపోవటమో ఎటో మొత్తానికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వీడు భర్త కోపం ఎలాంటిదని సామెతల గ్రంథంలో రాసింది. భర్తకు వచ్చే కోపం ఎలాంటిది అంటే అది చాలా భయంకరంగా ఉంటుందని మనకు సామెతల గ్రంథంలో రాసి ఉంటుంది. ఈ భర్త ఏం చేస్తాడు, మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకొని రావడానికి ఇష్టపడ్డు. ఇప్పుడు ఈమె వెళ్ళిన 10-15 రోజులైనాక మళ్ళా ఆలోచనలు స్టార్ట్ అవుతాయి. మా అత్తగారింటికి వెళ్ళిపోతా, నా భర్త దగ్గరికి వెళ్ళిపోతా అని ఇట్లా రకరకాల థాట్స్ వస్తూ ఉంటాయి. నెల అవుతుంది, 2 నెలలు కూడా అవుతుంది. ఇట్లా మళ్ళీ అప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళిద్దరిని జతపరచటం కోసం ప్రయత్నం చేస్తుంటాం. సరే, ఇప్పుడు అమ్మాయికి తల్లిదండ్రులే లేరు అనుకోండి, ఎవ్వరు లేరు, అనాథ అనుకోండి. ఆమె కూడా ఇలాగే చేస్తే అప్పుడు ఏం చేస్తుందంటే ఆమెనే మళ్ళా మధ్యవర్తులతో నా పరిస్థితి ఇలా ఉంది అలా ఉంది చెప్పండి అని జాలి కలిగేటట్లుగా వర్తమానాలను అందిస్తూ ఉంటారు. సేమ్ ఇదే సిచ్యువేషన్. ఆయన ఇంట్లోకి వచ్చాడు, షుల్లమిత్ ఇంట్లో ఉంది. అప్పుడే ఆమె మంచంలో పడుకుంది. ఆయన వచ్చి తలుపు కొడుతున్నాడు. ఈ లోపు మళ్ళీ ఆమె తలుపు తీయాలంటే ఈ వస్త్రాలను వేసుకోవాలి, మళ్ళీ ఇవన్నీ ధరించి ఆ తలుపు తీయాలి అనే ఉద్దేశంతో బద్ధకస్తురాలై నేను ఇప్పుడు తీయలేను, తీసిన వస్త్రాలు మళ్ళీ వేసుకోలేను అని నిర్లక్ష్యం చేసింది. ఆయనేమో చాలాసార్లు కొట్టాడు, తలుపులలోకి వెళ్ళి కూడా చేయి పెట్టి తీశాడు, కానీ రాలేదు. రక్తం కూడా గారింది. ఇక కుదరదని చెప్పేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈమెనే కాళ్ళబేరానికి వచ్చింది. ఎత్తుక్కుంటూ వెళ్తుంది. ఎత్తుక్కుంటూ వెళ్ళేసరికి ఆయన ఎందుకుంటాడు, ఆయన రోషం కలిగిన వాడు కనుక ఆయన దారి ఆయన చూసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఈమెకి ఎక్కడ కనపడకపోయేసరికి అప్సెట్ అయిపోయింది, గుండె జారిపోయింది, జీరోకి వచ్చింది.
ఆలోచనలన్నీ తారుమారైపోయింది. అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఏదో చేద్దాం అనుకుంది, అనుకున్నది జరగలేదు. ఏదో చేయబోయింది, అలా జరగలేదు. జీవితం అంతా తారుమారైపోయేసరికి ఎటు తోచని పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో ఇప్పుడు నాకు ఆయనే కావాలి. నా సర్వం ఆయనే, నా సమస్తం ఆయనే. నేనే తప్పు చేశా, నేనే పాపం చేశా, నేనే తొందరపడ్డా, నేనే అనాలోచనగా ప్రవర్తించా అని ఇప్పుడు ఆమెకు పశ్చాత్తాపం స్టార్ట్ అయింది. కానీ పశ్చాత్తాపం స్టార్ట్ అయింది కానీ అక్కడ ప్రభువు లేడు, వెళ్ళిపోయాడు. ఈ లోపు ఈమె ఏం చేసిందనంటే, సరే ఈ యెరూషలేము కుమార్తెలకు ఎక్కడైనా పట్టణంలో కనబడతాడు, ఇక్కడెక్కడే ఎన్నో ఉంటాడు, నిన్నే తిరుగుతాడు, ఇన్నే ఉంటాడు, ఎక్కడో వీళ్ళకి కనపడతాడు. వీళ్ళకి కనపడితే వీళ్ళతో రాయబారం అన్నమాట. చెప్పండి, నేను సొమ్మసిల్లానని, కృంగిపోయానని, కన్నీరు గారుస్తున్నానని, ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఆయనకు జాలి కలిగేటట్లుగా చెప్పండి అని దాని మీనింగ్ అన్నమాట. మీరు చెప్పండి, నాకు చెప్తారా అని ఈమె వాళ్ళతో ప్రమాణం చేయించుకున్నది. ఇది ఈ 8వ వచనములో ఉన్నటువంటి సారాంశం. దీన్ని మనం వినడానికి ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు తగిన కృప మనకు అనుగ్రహించి నడిపించుటకు దేవునికి స్తోత్రం చెప్పుదాం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఈ విధముగా ప్రమాణం చేయించుకున్నది. మనం జడ్జిమెంట్ ఇద్దాం, ఈ ఇద్దరి మధ్యలో తప్పేవరదని. పెద్దలం మనమే, వాళ్ళిద్దరు ప్రియుడు ప్రియురాలు. మన దగ్గరికి వచ్చింది ఆ సమస్య సంఘానికి. మనం ఎవరికి తీర్పు తీరుస్తాం, ఎవరిది కరెక్ట్ ఉంది, ఎవరిది అన్నది మనం జడ్జిమెంట్ చేయాలంటే ఇద్దరు తినాలి స్టోరీ. ఇద్దరు తిన్న తర్వాత కానీ ఎవరిది కరెక్ట్ అన్నది చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 5వ అధ్యాయం అంతా వినుకుంటూ వచ్చాం. 5వ అధ్యాయం అంతా వినుకుంటూ వస్తే ఏం కనపడింది మనకంటే, ఆయన ఎక్కడన్నా ఆమెను ప్రేమించటం తక్కువ చేశాడా? లేదు. ఆమెను గణపరచటం ఎక్కడన్నా తక్కువ చేశాడా? లేదు. ఆమెను హెచ్చించటం ఎక్కడన్నా తక్కువ చేశాడా? లేదు. ఆమె విషయంలో కనికరం చూపించటం ఎక్కడన్నా తక్కువ చేశాడా? లేదు. మరి మిస్టేక్ ఎవరిది కనబడుతుంది అనంటే షులమ్మితిదే కనబడుతుంది. ఎక్కడ కనబడుతుంది అనంటే ఈమె ఆయన నిర్లక్ష్యం చేసింది. ఆయనే ప్రేమిస్తున్నాడు కానీ ఈమె ప్రేమించట్లేదు. ఈమె దగ్గరికి ఆయనే వచ్చాడు, ఈమె ఆయన దగ్గరికి వెళ్ళలేదు. ఆయనే ఈమె మీద దృష్టి పెట్టాడు కానీ ఈమెనే ఆయన మీద దృష్టి పెట్టలేదు. కనుక ఆయన ఓపికన్నంతసేపు తలుపును కొట్టాడు కానీ ఈమె అంగీకరించలేదు. అంటే ఈమె పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంది, జారిపోయినటువంటి పరిస్థితులలో ఉన్నది. నేను ఇప్పుడే వచ్చాను, ఇప్పుడే నా వస్త్రాలను ఇప్పాను, ఇప్పుడే నేను మంచంలో పడుకున్నాను, మళ్ళీ ఇప్పుడే ఏం లేవాలని తన భర్తతో, ప్రియునితో మాట్లాడుతున్న మాటలు. అంటే ఎంత శ్రద్ధ, ఎంత నిర్లక్ష్యం, ఎంత లెక్కలేనితనం ఒక యజమానుని దగ్గర, ఒక భర్త దగ్గర ఉండవలసినటువంటి భార్య స్వభావం ఇది కాదు. ఒక భర్తకు లోబడవలసినటువంటి స్వభావం ఇది కాదు. ఒక భర్తను గౌరవించవలసిన స్వభావం ఇది కాదు. ఒక భర్తను హెచ్చించవలసినటువంటి మాట వినే స్వభావము ఇది కాదు. అంచేత భర్త అనంటే జనరల్గా మన ప్రభు అయినటువంటి క్రీస్తు. బైబిల్ గ్రంథములో ఉంటుంది, నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తానని. ఎవరైతే క్రీస్తును గణపరుస్తారో వారి లైఫ్ అంతా కూడా గణపరచబడుతుంది. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా దేవుణ్ణి గణపరిచినటువంటి వారు లైఫ్లో ఎన్నడైనా కూడా గణపరుస్తారు. అదే మాట ఎఫెసీ 5 పత్రికలో కూడా ఉంటుంది.
ఒక స్త్రీ స్త్రీకి తల, శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు స్త్రీ కాదు, స్త్రీకే శిరస్సు పురుషుడు. కనుక స్త్రీకి పురుషుడు ఎలా లోబడి ఉండాలి, ఎలా అర్థం చేసుకోవాలని ఎఫెసీ పత్రికలో ఉంటుంది. అది భార్యాభర్తలను ఉద్దేశించినట్లుగా ఉంటుంది, భార్యాభర్తలకు చెప్పినట్లుగా ఉంటుంది. భర్తను ఎలా గౌరవించాలి, భర్తను ఎలా ప్రేమించాలి, భర్తతో ఎలా ఉండాలని చెప్పినట్లుగా ఉంటుంది. కానీ ఆ భర్తలో క్రీస్తున్నాడన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళోసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడైనా దేవుడే ముందుండాలి, ఎక్కడైనా దేవుణ్ణి పైన పెట్టాలి. ఎఫెసీ పత్రికలే ఉంటుంది, ఎక్కడైనా నువ్వు భర్తను తలగా పెట్టాలి, భర్తను ముందు పెట్టాలి, భర్తకు ముందు ఇవ్వాలి, భర్త వెనక నువ్వు ఉండాలని భర్త అనే మాటను మనం ఎఫెసీ పత్రికలో చూస్తాం. కానీ ఆ భర్త క్రీస్తు. నీ జీవితంలో ప్రతిదీ దేవుడే ముందుండాలి. భర్త లేకపోతే నువ్వు లేవు. నిజానికి కూడా ఫిజికల్గా ఒక కుటుంబంలో భర్తే కానీ లేకపోతే, ఆ భర్తే కానీ చనిపోతే ఆమె జీవితం చాలా దారుణంగా, ఘోరాతి ఘోరంగా ఉంటుంది. ఒక స్త్రీకి భర్తగా వచ్చాడు అని అంటే ఆయనే తల్లి, ఆయనే తండ్రి, ఆయనే భర్త, ఆయనే అన్న, ఆయనే తమ్ముడు, ఆయనే బంధు, ఆయనే మేనమ్మ, సర్వం సమస్తం భర్తే. భర్తను కానీ కోల్పోయింది ఒక స్త్రీ అనంటే తల్లిని, తండ్రిని, అన్నను, అక్కను, అమ్మను, సమస్తాన్ని కోల్పోయినట్లు. భర్త ఇచ్చేటువంటి ఆ యొక్క విలువ, భర్త ద్వారా దొరికేటువంటి ఆ విలువ, ఆ భర్త లేని లోటును ప్రపంచంలో మరి ఇంకెవ్వరు కూడా, ఎంత మంచి కుమారుడున్నా, ఎంత మంచి కుమార్తె ఉన్నా, ఎంత మంచి అల్లుడున్నా, ఎంత మంచి మేనమావలు, మేనత్తలు, అమ్మమ్మలు ఎవరున్నా, భర్తే కానీ లేకపోతే భర్త లేని లోటును భూప్రపంచములు ఎవరు కూడా తీర్చలేరు. క్రీస్తే కానీ లేకపోతే, క్రీస్తునే కానీ దూరం పెడితే, ఆ క్రీస్తు లేని లోటు ఈ భూప్రపంచంలో ఎవడి తరం కానే కాదు. దేవుడే కానీ నీకు దూరం అయితే, దేవుణ్ణే కానీ నువ్వు పోగొట్టుకుంటే, ఆ దేవుడు లేని లోటు మామూలు లోటు కాదు. అది ఒక సామాన్యంగా ఉండదు, అది తారాస్థాయిలోకి ఉంటుంది. ఒక దేవుణ్ణి వదిలేసి వెళ్ళిందా ఖచ్చితంగా ముండ్ల తుప్పల్లో పడ్డట్టే. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, మళ్ళోసారి స్తోత్రం చెప్పండి. సింపుల్గా మనం అర్థం చేసుకుందాం. 100 గొర్రెలు ఉన్నాయి. ఈ 100 గొర్రెలలో ఒక్క గొర్రెనే తప్పిపోయింది. తప్పిపోయిన గొర్రె 99 గొర్రెల కంటే క్షేమంగా ఉందా? 99 గొర్రెల కంటే బలంగా ఉందా? 99 గొర్రెల కంటే మరి ఆరోగ్యంగా ఉందా? ఆశీర్వాదకరంగా ఉందా? అభివృద్ధి పొందిందా అంటే నో. ఈ గొర్రె వెళ్ళి ఆ కంపలో చిక్కుకున్నది. కాపరిని వదిలేసిన ఆ గొర్రె, దేవుణ్ణి వదిలేసిన ఆ గొర్రె వెళ్ళిపోయింది అంటే అది దానికి వేరే గత్యంతరం లేక అది ఒంటరిదైంది, కంపల్లో చిక్కుకుంది. ఒకవేళ కంపల్లో చిక్కుకోకపోతే ఏ పులో ఏ సింహమో అది తినేసేది. లైఫ్లో ఎన్నడూ కూడా దేవుని విలువ దేవుందే. దేవునికి ఎప్పుడు కూడా ప్రథమ స్థానం అనేది లైఫ్లో ఇవ్వాలి. భార్యాభర్తల మధ్యలో కొన్నిసార్లు మనం భర్తను లెక్క చేయరు. అట్లా ఉంటే నేర్చుకోండి. కోపం తెచ్చుకోవటమో, ముఖం మార్చుకోవటమో, తల వంచుకోవటమో అట్లా కాకుండా ఒక క్రమం నేర్చుకోవాలి. కొన్నిసార్లు భర్త మంచినీళ్ళు అడిగితే ఇవ్వని వాళ్ళు కూడా ఉంటారు. అన్నం అడిగితే తెచ్చుకోపు అనేటోళ్ళు ఉంటారు. కొన్నిళ్ళల్లో భర్తలే పిండుకునే వాళ్ళు ఉంటారు. భర్తను హీనంగా, నీచంగా చూసేటువంటి స్త్రీలు కూడా ఉంటారు. కానీ ఏ స్త్రీ అయితే భర్తను బాగా గౌరవిస్తుందో,
ఆమె ఘనపరచబడుతుంది. ఏ స్త్రీ అయితే భర్తను బాగా ప్రేమిస్తుందో ఆ స్త్రీ కిరీటంలాగా ఉంటుంది. ఏ స్త్రీ అయితే భర్తను బాగా గాఢంగా ప్రేమించి అభిమానించి గౌరవిస్తుందో ఆమె కీర్తి ప్రతిష్టతలు కూడా అలాగే పెరుగుతాయి. ఏ స్త్రీ అయితే భర్తను అవమానపరుస్తుందో ఈమె లైఫ్ కూడా అవమానకరంగానే ఉంటుంది. సేమ్ ఎవరైతే క్రీస్తును అశ్రద్ధ చేస్తారో, క్రీస్తును ఏలనగా చూస్తారో, క్రీస్తును అవమానకరంగా చూస్తారో, క్రీస్తును లెక్క చేయరో, దేవుణ్ణి లెక్క చేయరో, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వరో వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. హల్లెలూయా. మొన్నటి రోజు మేము ఆంధ్రకి వెళ్ళి వస్తూ ఉంటే, జాషువా కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే మా ముందు లారీ వెళ్తా ఉంది. మా ముందు ఒక లారీ వెళ్తూ ఉంది. ఆ లారీ మీద ఒక మంచి వాక్యం ఉంది. ఆ వాక్యం ఏముంది అని అంటే సామెతల గ్రంథం 19:2. నేను ఎప్పుడు ఇట్లాంటి బాగా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటా. అంటే నేను వాక్యపు ప్రియుణ్ణి. నేను వాక్యం అనే దాని గురించి కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తా. స్టేటస్లు వచ్చిన వాక్యమే కానీ, గోడల మీద రాసిన వాక్యమే కానీ, మందిరంలో రాసే వాక్యమే కానీ, మనం అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం, కొండల మీద కూడా రాస్తూ ఉంటారు, గోడల మీద కూడా రాస్తూ ఉంటారు. కొన్ని కీ చైన్ల మీద వాక్యాలు ఉంటాయి. ఇట్లాగే వాహనాల మీద కూడా వాక్యాలు ఉంటాయి. నేను వాటిని కొంచెం బాగా చూసి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్న ఫీలింగే ఉంటుంది నాతో. నేను దాన్ని అంతగా చదివి చూసి చూడనట్లుగా ఉండకుండా దాని గురించి నేను నవ్వుకుంటాను. అమ్మ దేవుడు మాట్లాడాడు, ఇక్కడ కూడా రోడ్డు మీద కూడా దేవుడు మాట్లాడాడు అని నేను దాని గురించి హ్యాపీగా ఫీల్ అవుతాను. మేము కారులో వస్తున్నాం, హైదరాబాద్కు వస్తూ ఉన్నాం, మచిలీపట్నం నుంచి వస్తూ ఉంటే మా ముందు లారీ వెళ్తూ ఉంది. లారీ వెనుక వాక్యం రాస్తున్నారు. జనరల్గా నీ రాకపోకలంది యెహోవా నీకు తోడై ఉండును, నీకు పగలెండ దెబ్బ తగలదు, లేకపోతే నా హస్తం నీకు తోడైండని అని ఇట్లాంటి కొన్ని ఆశీర్వాదకరమైన వాక్యాలు ఉంటాయి. నేను కూడా ఎవరన్నా అడిగితే ఇట్లాంటివి ఇస్తా. కానీ ఇది కొంచెం డిఫరెంట్గా కనపడ్డది. అది సామెతల గ్రంథం 19:2 చూడండి. దయచేసి ఒకసారి. ఒకడు తెలివి లేకుండా ఉండుట మంచిది కాదు. తొందరపడి నడుచువాడు దారి తప్పును. అనండి ఒకసారి అందరూ కూడా, తొందరపడి నడుచువాడు దారి తప్పు. హల్లెలూయా. లారీ మీద ఉన్న వాక్యం ఇది. ఎంత మంచి, ఎంత వాక్య జ్ఞానం కలిగిన సేవకుడు ఆయనే. బహుశా మంచి అభిషక్తుడై ఉంటాడు, వాక్యం పండితుడై ఉంటాడు, ఆ సంఘ విశ్వాస అయి ఉంటాడు, ఓ వాక్యం అన్న అని ఉంటాడు. ఈయన ఆశీర్వాదం వాక్యం కాకుండా మంచిది రాశాడు. తొందరపడి నడుచువాడు దారి తప్పునని ఉంది. అదే మాట. ఎంత మీనింగ్ ఉంది అంటే, నువ్వు స్పీడ్కి వెళితే దారి తప్పుతావు. ఎనుకున్నోడు కూడా స్పీడ్కి వెళ్ళి పక్కకి వెళ్తే వాడాడు దారి తప్పుతాడు. వీడైనా దారి తప్పుతాడు, వాడైనా దారి తప్పుతాడు. తొందరపడ్డావా దారి తప్పుతావు. నిజం. వాక్యం ఎన్నడూ అబద్ధం చెప్పదు. వాక్యం అబద్ధం చెప్పడానికి నలుగురు కూర్చొని టైంపాస్కు రాసింది కాదు వాక్యం. రాబోయే లోకాన్ని గురించి రాసింది కూడా కాదు ఇది వాక్యం. వాక్యం అనేది పరిశుద్ధాత్మ ఆవేశం ద్వారా దేవుడే స్వయంగా రాయించిన వాక్యం. తొందరపడి నడిచిన వాళ్ళు దారి తప్పుతారు. ఎవరైనా సరే, నేనైనా సరే. లైఫ్లో తొందరపాటు కరెక్ట్ కాదు. ప్రతిదానికి తొందరపడొద్దు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం, తొందరపడి మాటలు అనటం, తొందరపాటు అనేది ఏదైతే ఉంటారో చూసారా. జనరల్గా మనకు ఇంగ్లీష్లో టెంపర్ అంటారు, తెలుగులో బీపీ అంటాం కదా. హల్లెలూయా. నాకు టెంపర్ ఎక్కువ అంటే కోపం ఎక్కువ కదా. టెంపర్ అంటే కోపం మీద అనేది వేరు. జనరల్గా అది ఆలోచించి చెప్పేది వేరు. తొందరపడ్డప్పుడు మనం తొందరపడి ఏదేదో అనుకుంటే పర్వాలేదు, కానీ
ఆ టెంపర్ తగ్గిపోద్ది, అంటే ఆ బీపీ, ఆ కోపం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి థింక్ చేయాలి. తొందరపడి నడిచిన వాడు దారి తప్పును. ఈ షులమ్మితి ఇంట్లో కూర్చొని మంచంలో పడుకున్నప్పుడు భర్త వచ్చాడు, ప్రియుడు వచ్చాడు, తలుపు కొట్టాడు. ఆగండి, ఒక నిమిషం అన్నా అయిపోయేది. సరే ఒక 10 నిమిషాలు ఆగండి అన్నా అయిపోయేది. ఎంత కొట్టినా కూడా వినుకుంటా, శబ్దం వినుకుంటా, తలుపు తీయకుండా తనకు తానే మళ్ళీ ఒడేసుకుంటాడు బట్టలు. ఇప్పుడే ఇప్పాను కదా అని దీర్ఘాలు తీసుకుంటా, రాగాలు తీసుకుంటా, అశ్రద్ధ చేస్తే, నిర్లక్ష్యం చేస్తే దేవాది దేవుడు అక్కడ మనల్ని పిలిచేది. మీరు ప్రార్థన చేయనప్పుడు నేను వినను అంటాడు. మీరు బాగా ఆలోచన చేయండి. ఇప్పుడు మిమ్మల్ని రక్షించే ఒక సైనికుడు ఇక్కడ ఉన్నాడు. మనల్ని రక్షించడానికి ఒక గన్మెన్ ఉన్నాడు, గన్ పట్టుకొని. ఇదంతా కూడా చుట్టూ శత్రువులు తిరుగుతున్నారు. ఇక్కడ ఒక సైనికుడు ఉన్నాడు మనల్ని కాపాడడానికి. ఆ అవతల కూర్చున్న వ్యక్తినో లేకపోతే ఇక్కడ కూర్చున్న సంతునో, ఏ బాబు సంతు, లేకపోతే ఏ బాబు అని 4-5 సార్లు పిలిచాడు. పిలిస్తే పలకట్లేదు. ఏదో మంచినీళ్ళు ఇవ్వమనో లేకపోతే మజ్జిగ ఇవ్వమనో ఏదో చెప్పుదామనే ఉద్దేశంతో పిలిస్తే పలకట్లేదు. ఈలోపు శత్రువు వచ్చాడు బయట కాల్ చేయడానికి. అప్పుడు ఈయన సార్ 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 అని పిలుస్తున్నాడు. ఈయన పిలిచినప్పుడేమో ఆయన పలకడంట, కానీ ఆయన పిలిచినప్పుడేమో ఈయన రక్షించాలట. యేసు రక్తమే హల్లెలూయా. అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడేమో వినాలి, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడేమో నువ్వు వినవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది మన లైఫ్లో ఉండేటువంటి అశ్రద్ధ, మన లైఫ్లో ఉండేటువంటి నిర్లక్ష్యం. మన పరిస్థితులు బాగున్నప్పుడేమో ఆయన మాట మనం వినం, మనకు పరిస్థితులు అన్నీ అనుకూలించినప్పుడేమో మనం వినం. ఏ కష్టం, ఏ బాధ లేదన్నప్పుడేమో మనం వినం. కానీ మనం సుఖంగా ఉన్నప్పుడు వినం, మనం ఆనందంగా ఉన్నప్పుడు వినం, మన సంతోషంగా ఉన్నప్పుడు వినం. ఏదైనా పరిస్థితి కానీ వచ్చింది అని అంటే, ఏదైనా పరిస్థితి కానీ వచ్చింది అన్నప్పుడు మనం వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి కన్నీరు గారుస్తాం, బాధపడుతూ ఉంటాం. అప్పుడు వినాలా మరేనే? అప్పుడు వినాలా? నువ్వు మొరపెట్టినప్పుడల్లా వినాలా? ఆయన చెప్పినప్పుడేమో నువ్వు వినొద్దు, మనం మొరపెట్టినప్పుడు మాత్రం ఆయన వినాలి. ఎట్లా ప్రాసెస్ అవుతుందండి? హల్లెలూయా. చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది చదువుకున్నటువంటి వచనంలో మనం ఈ యొక్క సామెతలు 19:5లో 19:2లో తొందరపడినటువంటి వాడు దారి తప్పి పోడు. తొందరపడేటువంటి పరిస్థితి కొనే దగ్గరే కానీ, అమ్మే దగ్గరే కానీ, మాట్లాడే దగ్గరే కానీ, నిర్ణయించుకునే దగ్గరే కానీ 1కి 100 సార్లు మనం ఆలోచించాలి. అప్పుడు అది క్షేమం, ఆశీర్వాదం. మనకు లైఫ్లో మళ్ళీ విసుగుదల, రిస్క్ అనేది ఉండదు. తొందరపాటు అనేది అస్సలు కరెక్ట్ కాదు. టైం ఇవ్వండి అనాల ప్రతిదానికి. నేను ఆలోచించి చెప్తాననాల, నేను ఆలోచించి నేను నిర్ణయించుకుంటాను అని చెప్పాలి. లేకపోతే నాకు ఓ రోజు టైం ఇవ్వమనాల. ప్రతిసారి ప్రతి కాడ ఈ అలవాటు చేసుకోవాలి. కొంచెం నాకు టైం ఇవ్వండి, కొంచెం నాకు టైం ఇవ్వండి అని దాన్ని ప్రార్థన పూర్వకంగా మనం అలవాటు చేసుకోవాలి. అందుకే ఇప్పుడు ఈ షులమ్మితి లోపల కూర్చొని తనకొచ్చిన మంచి అవకాశాన్ని, ప్రియుడే తన ఇంటికి వస్తే, ప్రియుడే తన ఇంటికి వచ్చి తలుపు కొడితే 7వ వచనంలో తీయలేదు. ఇప్పుడు ఆమె ఆయన వెతికే కార్యక్రమంలో ఉన్నది. చేతులారా చేసుకున్నట్లే కదా. ఇంటికి వచ్చిన వాడిని పోగొట్టుకొని ఇప్పుడు వెతకడానికి వెళ్ళి కావలి వాళ్ళ చేతిలో తన్నులు తిన్నది ఒకటి. 2వది పై వస్త్రాన్ని వాళ్ళు లాగేశారు. ఇప్పుడు ఏమంటుంది? యెరూషలేం కుమార్తెలారా, యెరూషలేం కుమార్తెలారా, నేను సొమ్మసిల్లానని చెప్పండి.
నేను సొమ్మసిల్లానని, మూర్ఛపోయానని, సొమ్మసిల్లానని చెప్పండి అని అంటే, జాలి కలిగిన మాటలు చెప్పండి, మళ్ళీ నా ప్రియుడు నా దగ్గరికి వస్తాడేమో అని ఆమె ఆశ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన ప్రభు కనికర సంపన్నుడు, అలా డౌట్ లేదు. దయగలిగిన వాడు, డౌట్ లేదు. ఆయన ప్రేమను మనం వర్ణించడానికి కానీ ఏ నోరు సరిపోదు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరం కూడా కలిసి ఆయన ప్రేమను గురించి ఒక్కొక్కరు 100 పేజీలు రాసినా కూడా అది అంతా నథింగే, ఉట్టిదే, ఏం సరిపోదు. అంత ప్రేమ. ఆ ప్రేమకు మనం వర్ణించడానికి, వెలచెల్లించడానికి రాదు. వర్ణనాతీతమైనటువంటి ప్రేమ గలవాడు. అట్లని చెప్పి ఆయనను మనం అవమానపరచటం, అట్లని చెప్పి ఆయన ఎడల మనం అశ్రద్ధ కలిగి ఉండటం కరెక్ట్ కాదు. సామెతల గ్రంథం 21వ అధ్యాయంలో 23వ వచనం చూద్దాం, చూడండి ఒకసారి. 21వ వచనం, 21 నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమ నుండి తన ప్రాణమును కాపాడుకొనును. హల్లెలూయా. నోటిని ప్లస్ నాలుకను, ఈ రెండిటిని, నోరు కాపుదల, నాలుక కాపుదల, భద్రం చేసుకున్నటువంటి వాడు అసలు ఏ శ్రమ కూడా రాకుండా తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. మనకు శ్రమలు రావటాలలో సాతాను నుంచి ఒక శోధన వచ్చినా, రెండో శోధన ఏంటంటే మన నాలుకే మనకో శోధన, మన నోరే మనకో శోధన. మన ఉన్నోళ్ళం ఉండకుండా మన నోటికి పని చెబితే, మన నాలుకకి పని చెప్తే, మనకెట్లా వీలైతే అట్లా మాట్లాడితే అది అవతలోళ్ళు దాన్ని గట్టిగా పట్టేస్తారు. దాని మూలాన మరి ఆ శ్రమ మనం చూస్తాం కదా, టీవీలలో, న్యూస్లల్లో. నోరు జారినందుకు కేసు, నోరు జారినందుకు జైలు, నోరు జారినందుకు అన్పార్లమెంట్ మాటలు వాడినందుకు కేసు అయింది. అది ఏంది? చిన్న మాటనే, ఏమీ ఉండదు అందులో. చిన్న మాటనే, ఒక మాట నోరు జారారా, అవతల వాళ్ళు తెలివైన వాళ్ళు ఆ మాట మీద రాదాంతం చేసి దాన్ని చేస్తారు. దీనిలో ఏముందంటే తొందరపాటు ఉంది. తొందరపడి నడుచువాడు దారి తప్పును అని మనం ఎలాగైతే నేర్చుకున్నామో, ఈ నాలుకలో కూడా, నోరులో కూడా తొందర ఉంటుంది. అంచేత ప్రభునందు ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని దగ్గర మనం ఉన్నప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏం పెట్టాడు, దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏమి ఇచ్చాడు అని వరస్ట్గా మాట్లాడే వాళ్ళు ఉంటారండి కొంతమంది. మన దగ్గర మన కిస్మత్పూర్లో మీటింగ్ జరిగింది కదా. కిస్మత్పూర్లో మీటింగ్ జరిగితే మన దగ్గర ట్రైనింగ్ చేసిన పిల్లోడు ఒకడు వచ్చాడు. చాలా రోజుల తర్వాత కలిశాడు. బాబు ఏడున్నావు, ఏడ సేవ చేస్తున్నావు అని అంటే, విజయవాడలో ఉంటున్నాను అన్నాడు. సరే, మొత్తానికి ఆ 2 రోజులు మనం ఉంటే మాటికి నాతో పాటు రావటం. అది నేను నిజం చెప్తున్నా, బాగా వినండి. వాడి నోట్లోకి వెళ్ళి వచ్చిన మాటలు నేను చెప్తున్నా. ఎంత ఆ మాటలు, అది ఏమన్నా ప్రయోజనకరమైన మాటలైనా, ఇలాంటి మాటలు మనం మాట్లాడవచ్చా చెప్తాను. వాడంట ప్రార్థన చేస్తున్నాడంట. ఏది? ఒక ఊరికి వెళ్ళాలి సేవకాని. 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాడంట. 5వ సంవత్సరం తర్వాత అంటే ఈ సంవత్సరం చెప్పాడంట అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పాడట. అంటే 5 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఈ సంవత్సరం 5వ సంవత్సరంలో వద్దని చెప్పాడు. బాగానే ఉంది, మనం వింటున్నప్పుడు బాగానే ఉంది. కానీ మన నోట్లకెళ్ళి మాట వచ్చింది ఏంటంటే, దేవుడు ఎంత అన్యాయం చేశాడండి, ఎంత మోసం చేసి, అదేదో ముందే చెప్తే అయిపోయేది కదా అంటాడు. అర్థమైందా మీకు? 5 సంవత్సరాలు నాతో ప్రార్థన చేయించుకున్నాడు, ఇప్పుడు చెప్పాడు. అరే అసలు వాడి మాటలు నాకు ఈ మెంటలా లేకపోతే వీడికి ఏంది అన్నట్టుగా అనిపించింది. అది వేదన చూడు. నాకు దేవుడు అన్యాయం చేశాడు, నాకు దేవుడు మోసం చేశాడు, నేను దాని మీద ఎంతో ఆశ పెట్టుకుంటే మొన్న చెప్పాడు అక్కడికి వెళ్ళొద్దని. అంటే ఏమనుకుంటున్నాడు అసలు? దేవుడి గురించి ఏం అర్థమైంది? యేసు రక్తమే జయం, హల్లెలూయా.
అంటే దేవుణ్ణి అంత ఘోరంగా అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. మరి వీడు 5 సంవత్సరాలు ఎన్నిసార్లు ప్రార్థన చేసిండో తెలియదు అసలు. నేను అనుకుంటున్నా అప్పుడప్పుడు చేసి ఉంటాడు. వీడు బాధ ఏంది, 5 సంవత్సరాల క్రితమే నాకు చెబితే అయిపోయేది కదా, నేను ఇంకేదన్నా చూసుకునేవాడిని కదా. 5 సంవత్సరాల తర్వాత అన్నాడంటే నువ్వు సేవకు వద్దు అన్నాడంట. అసలు ఈ వద్దంటే నేను ఏదైనా ఉద్యోగం చేసుకునేవాడిని కదా, నేను ఏదన్నా జాబ్ చేసుకునేవాడిని కదా, ఏదైనా పని చేసుకునేవాడిని కదా, నాకు దేవుడు మోసం చేశాడు, నాకు అంత అన్యాయం చేశాడంటే అని అంటాడు. అసలు ఇట్లాంటి మాటలు ఎప్పుడు వినలేదు నేను. నాకు ఇక నేనేం మాట్లాడాలో నాకు అర్థం కాక సైలెంట్ ఉన్నాను. ఈ విధముగా చాలాసార్లు మనం దేవుడు ఏం చేశాడు, నోట్లకెళ్ళి ఒకవేళ మాటలు రాకపోయినా, మనం ఏం చెప్పకపోయినా, ఏం అనకపోయినా దేవుడు ఏం చేశాడు అని మన హృదయంలో కొంతమందిలో ఉంటుంది. కొంతమంది డైరెక్ట్గా అనేవాళ్ళు ఉన్నారు, కొంతమంది యూటర్న్ కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. కేవలం స్వస్థతల కోసమే, కేవలం డబ్బు కోసమే, కేవలం ఉద్యోగాల కోసమే, కేవలం సంతానం కోసమే, కేవలం వీటి కోసమే దేవుని దగ్గరికి వచ్చే టీం కూడా ఉంటుంది. వీళ్ళు వచ్చే విధానమే అసలు దానికోసం, అసలు వాళ్ళు వచ్చేదే దానికోసం. అది జరగకపోయేసరికి ఎక్కువ రోజులు వాళ్ళు నిలబడరు. నేను చెప్తున్న మాట నిజం. వాళ్ళు వచ్చిన అందరేమో లోకరక్షకుడు, విమోచకుడు, దేవుడు, సజీవుడు, కొంత గొప్ప భాగ్యం, ధన్యత, ఆయన తెలుసుకునే కృప దొరికిందనేమో పశ్చాత్తాపడి కన్నీరు గార్చే టీం ఒకటి ఉంటే, ఇంకో టీం ఉంటుంది ఇంతకాలం అయింది మాకేం కాలేదు అని చెప్పేసి మళ్ళీ మీరు కూడా మీ కళ్ళతో ఎన్నో చూస్తున్నారు. వెనుకకు పోయినటువంటి వారు ఎంతోమంది, ఏం జరగలేదని వెనుకకు పోయిన వారు, ఆగిపోయిన వారు ఎంతోమంది, చాలామంది ఉంటారు ఇలాంటి వారు. సరే, నోటుతో అందరు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. మేము వెళ్ళాము చర్చికి, ఏం కాలేదు, నేను 5 సంవత్సరాలు వెళ్ళా, నేను 10 సంవత్సరాలు వెళ్ళా, మాకేం జరగలేదు అనే వాళ్ళు ఉంటారు. దానికోసమా ఈయన దేవుడు అని మనం నమ్ముతున్నాం. ఈయన లోకరక్షకుడు, విమోచకుడు, సజీవుడు, మంచి దేవుడు, గొప్ప దేవుడు అనే ఉద్దేశంతో మనం నమ్ముతున్నాం. హల్లెలూయా. ఆ విధముగా మనం ప్రభు సన్నిధానములో దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే నమ్మకమైన వానికి, రైట్, అది 28, 20 వచనం చదువుకుంటున్నాం. 28, 20 వచనం, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి మళ్ళోసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. నమ్మకమైనటువంటి వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవుడు తను నమ్మినటువంటి భక్తులకు, అబ్రహాము లైఫ్నే మీరు చూడండి, యోసేపు లైఫ్నే మీరు చూడండి, దావీదు లైఫ్నే మీరు చూడండి. వారి జీవితంలో వారు దేవునికి ఇచ్చిన ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు వారిని హెచ్చించిన విధానం, తను నమ్మిన వారిని ఎన్నడూ కూడా దేవుడు సిగ్గుపరిచేవాడు కాదు. అది జరిగే పని కాదు. ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారికి ఆయన ఏ మేలు చేయక మానేవాడు అసలు కానే కాదు. యోబు గ్రంథంలో ఉంటుంది, నమ్మినటువంటి వారికి ఏ మేలు చేయక మానేవాడు కానే కాదు. మనం నమ్మకంగా ఉండకనే మనం తొందరపడటం మూలన దారి తప్పి ఆ దీవెనలు పోగొట్టుకుంటూ ఉంటాం. సులమ్మితి విషయంలో జరిగిన స్టోరీ ఇదే. నమ్మకంగా లేకపోవటం మూలాన ఆయన వెళ్ళిపోయాడు. తలుపు కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చాలాసేపు అవకాశం ఇచ్చాడు. ఎంత అవకాశం ఇచ్చినా కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. కనుక ప్రార్థనలో నమ్మకంగా ఉండాలి, లైఫ్లో నమ్మకంగా ఉండాలి. ఆయన ఇచ్చినప్పుడే మనదవుతుంది, ఆయన చేసినప్పుడే మనదవుతుంది. ఆయన ఏ మేలు చేయకుండానైతే మానడు. ఏ సమయంలో ఏది చేయాలో ఆయనకు తెలుసు. చేయగలిగినప్పుడు చేస్తాడు. చేసేదాకా ఓపిక, చేసేదాకా ఒక నిరీక్షణ అనేది లైఫ్లో కలిగి ఉండాలని నేను మీకు గుర్తు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మనం ఈ వారం మొదలు పెట్టుకున్నాం. పరమగీతాల గ్రంథములో 5వ అధ్యాయం 8వ వచనాన్ని మొదలు పెట్టుకున్నాం. ఏంటిదనంటే, నా ప్రియుడు ఒకవేళ మీకు కనబడితే చెప్పండి, మరి సొమ్మసిల్లానని చెప్పండి, మూర్చిల్లానని చెప్పండి, మరి ఈ విధముగా ఉన్నానని చెప్పండి అని
యెరూషలేం కుమార్తెలతోటి ప్రమాణం చేయించుకుంటారు. కనుక ఇప్పుడు యెరూషలేం కుమార్తెలకు ఆయన ఇక్కడ కనబడితే అక్కడ ఈ సమాచారాన్ని చెప్పినప్పుడు ఇక ఆయన మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏంటంటే ఆయన చేయి విడిచేటువంటి వాడు కాదు. చప్పట్లు కొట్టడం ఒకసారి అందరూ కూడా. ఆయన చేయి విడిచేటువంటి వాడు కాదు, ఎవ్వరిని ఆయన చేయి విడిచేవాడు కాదు, ఎప్పుడూ ఆయన వదిలిపెట్టేవాడు కాదు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఎంత ఒక మనుషుడు బయటికి లాగలేని పరిస్థితులు ఉంటాయి. కొన్నిసార్లు మనం సాయం చేయగలిగితే కొంతనే సాయం చేయగలుగుతాం, కానీ వాళ్ళ అవసరాలు మొత్తం తీర్చేటట్లుగా చేయగలమా? చేయలేము. సరే, తల ఒక చేసినా కూడా కొన్నిసార్లు అందులో నుంచి మనం బయటికి వాళ్ళని లాగలేము. అలాంటి పరిస్థితులు ఉంటాయి. కానీ అలాంటి పరిస్థితులలో కూడా ప్రభు చేయి విడిచేటువంటి వాడు కాదు. అది పరిస్థితి ఎలాంటిదన్నా కానీ, ఎంత భయంకరంగానన్నా ఉండని. ఇక నా పని అయిపోయింది అనుకుంటాం, కొన్నిసార్లు నేను జీరోకి వచ్చాను అనుకుంటాం, నా పని మళ్ళీ మొదటికి వచ్చింది అనుకుంటాం. లేదు, అంత ఈజీగా రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి కొన్న మనల్ని ఆయన చేయి విడిచేటువంటి వాడు కాదు. నిన్ను నన్ను కొన్నది బంగారం పెట్టి కొన్నది కాదు, ఆయన స్థలాలు పొలాలు ఇచ్చి కొన్నది కాదు. ఏకంగా ఆయన తన రక్తమే తన ప్రాణమే ఇచ్చి కొనుక్కున్నాడు. కొనుక్కున్నటువంటి వారిని మనల్ని ఓ దుష్టునికో దుర్మార్గునికో ఏ అప్పులకో రోగానికో ఓ సమస్యలకో అప్పగించి నవ్వుకుంటూ కూర్చుండేటువంటి వాడు కాదు. మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. పౌలు అంటాడు, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును. ఏ దేవుణ్ణి అయితే నేను నమ్మానో ఆయన ఎలాంటి వాడో నాకు తెలుసు. మీరు నాకు అన్ని భయం మాటలు చెప్తారేంటి? ఏందేందో చెప్తా, అటు పోవద్దు అని చెప్తారేంటి? అటు వెళ్తే చంపేస్తారు, ఇటు పోతే చంపేస్తారు, అక్కడ మిమ్మల్ని నేను పట్టుకోవాలని చూస్తున్నారు, ఇక్కడ పట్టుకోవాలని చూస్తున్నారు, చెరసాల్లో వేయాలని చూస్తున్నారు, నేను చంపాలని చూస్తున్నారంటే అయితే అయి ఉండొచ్చులే, కానీ నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును. ఆయన నమ్మదగినటువంటి వాడు. పరిస్థితి ఏదన్నా కానీ భయపడకండి. నాకున్న మొండితనంలో ఒక మొండితనం ఏంటిదనంటే, ఒక దుష్టులనే దేవుడు కాపాడుతున్నప్పుడు, దుర్మార్గులనే దేవుడు కాపాడుతున్నప్పుడు, ఓ భక్తిహీనులనే కాపాడుతున్నప్పుడు వాళ్ళకు వాక్యం తెలీదు, ప్రార్థన తెలీదు, వాళ్ళే చెప్తారు నన్ను దేవుడు కాపాడాడు. వాళ్ళనే దేవుడు కాపాడితే జీవితాలను ఇంత త్యాగం చేసి ఇన్ని వదులుకొని ఇంత నిష్ఠ ప్రతిష్టతలు కలిగి దేవుని కోసం నడుస్తున్న మనల్ని దేవుడు ఎందుకు చేయి వదులుతాడండి? చప్పట్లు కొట్టండి ఒకసారి అందరు కూడా. అబ్బే, అది అంత ఈజీగా అయ్యే పని కాదు. మనల్ని చేయి విడిచిపెట్టడం అనేది అంత ఈజీగా అయ్యే కాదు. చేయి పట్టుకున్నాడు, ఆయన చేయి వదిలిపెడితే పరిస్థితి వేరే ఉంటుంది. అది సంసోను చూశాడు కన్నులారా. సంసోను మీద దేవుని ఆత్మ వదిలిపోయిందన్న సంగతి ఆయనకు తెలియదు, కానీ అర్థమైంది తర్వాత. సౌలును దేవుని ఆత్మ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ ఆత్మ చెయ్యి వదిలిపెట్టడం, చెయ్యి వదిలిపెడితే ఆ కుటుంబం పరిస్థితి ఏంటిదో, చెయ్యి వదిలిపెడితే ఆ ప్రాణం పరిస్థితి ఏంటన్నది మనం గ్రహించవచ్చు, అర్థమవుద్ది. కానీ ఇక్కడ కూర్చున్న మనల్ని ఎవరిని కూడా ఆయన చెయ్యి వదిలిపెట్టలేదు, వదిలిపెట్టడది. ఎన్నటికి కూడా అది జరగని పని. మీరు అసలు ఆ ఆలోచన మానుకోడు. ఎవరిని చెయ్యి వదిలిపెట్టేవాడు కాదు, ఏ సంఘాన్ని కూడా చెయ్యి వదిలిపెట్టేవాడు కాదు, ఏ సేవకుని కూడా చెయ్యి వదిలిపెట్టేటువంటి వాడు కాదు. హల్లెలూయా. అటు కాకినాడ దగ్గర ఉప్పాడ, ఉప్పాడ ప్రాంతము వైపు చాలా సంవత్సరాల క్రితం ఓ సేవ చేస్తున్నప్పుడు సంఘములో చాలామంది ఆ సంఘంలో నుంచి వెళ్ళిపోయారు. ఆయన కొంచెం వృద్ధాప్యం వచ్చింది ఆయనకి, సరిగ్గా కళ్ళు కనపడక అవన్నీ కూడా ఇబ్బందులు అనారోగ్యంతో ఉన్నప్పుడు వాళ్ళు సంఘస్థులు వాళ్ళ సంఘంలో వేరే వాళ్ళతో అందరు కలిపి వేరే కాడికి వెళ్ళిపోయినప్పుడు ఒక దగ్గర ఆయన కలిశారు. నాకు కలిసినప్పుడు నేను చెప్పాను, ఆయన ఈ విషయం పరిస్థితి చెప్పుకున్నప్పుడు నేను చెప్పాను, పాస్టర్ గారు సేవకు వచ్చిన తర్వాత లైఫ్లో ఎన్నడూ కూడా
ఏ సేవకున్నే కానీ, ఏ సంఘాన్నే కానీ, ఏ బిడ్డనే కానీ దేవుడైనా చేయి విడిచేవాడు కాదు. వాళ్ళకు చేసే న్యాయం వాళ్ళకు చేస్తాడు, నీకు చేసే న్యాయం నీకు చేస్తాడు. వాళ్ళ చేయి కూడా పట్టుకుంటాడు, నీ చేయి కూడా పట్టుకుంటాడు. నీకేదో జరిగిందని టెన్షన్ పడకు పాస్టర్ గారు, కలవర పడొద్దని నేను చెప్పాను. ఆ తర్వాత ఒక 6 నెలలైంది, చాలా డిప్రెషన్లో ఉన్నాడు. వాళ్ళ కూతురు అనుకుంటా పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత మంచి అల్లుడు దొరికాడు. అల్లుడు ఎలా అంటాడు అంటే బంగారం లాంటి అల్లుడు దొరికాడు. ఆ సంఘాన్ని 4 అంతలు చేశాడు. మేన్ హల్లెలూయా. వెళ్ళింది 20 మంది కానీ ఆయన 4 అంతలు చేశాడు. 100 మంది ఇప్పటికి కూడా ఆ సంఘం ఉంది. ఇప్పుడు ఆ సేవకుడు ఆ అల్లుడు చేస్తున్నటువంటి సంఘం. ఒకసారి ఎక్కడో కనబడితే అయ్యగారే ఒకసారి నాకు ఇట్లా చెప్పాడని అల్లుడితో చెప్తున్నాడు. అల్లుడు ఆయన డాడీ అని పిలుస్తాడు. చేయి విడిచేవాడు కాదు. మనందరికీ తెలుసు, చాలాసార్లు అప్పుల పాలవుతాం, మళ్ళీ అందులోంచి బయటకు వస్తాం. అనారోగ్యం చేత మంచం ఎక్కుతాం, మళ్ళీ అందులోంచి బయటకు వస్తాం. నిందల పాలవుతాం, మళ్ళీ అందులోంచి బయటకు వస్తాం. సమాజంలో వెలివేయబడతాం, మళ్ళీ అందులోంచి బయటకు వస్తాం. వెళ్ళినట్టే వెళ్తాం, పడినట్టే పడతాం, చిక్కుకున్నట్లుగానే చిక్కుకుంటాం, మళ్ళీ నిదానంగా అందులో నుంచి బయటకు వస్తాం. అది ఆయన ప్రేమ, చేయి విడువని ప్రేమ. ఉట్టిగా ఏమి రాయించిన మాటలు కాదు బైబిల్లో. నాస్తో నీకు తోడై ఉంటుంది, గాఢంధకారపు లోయలో సంచరించిన నీ దుడ్డుకార నా దండం నిన్ను ఆదరించును అనేది ఉట్టిది కాదు. అది నాస్తో నీకు తోడై ఉన్నది అనేది ఉట్టిది కాదు. భయపడకము నీకు తోడై ఉన్నది ఉట్టిగా మనల్ని ఏదో బలపరచడం కోసం, ఎంకరేజ్ చేయటం కోసం కాదు. అది ఆయన నోట్ల నుంచి వచ్చిన జెన్యూన్ మాట. ఆయన మాటిస్తే మాటే. బైబిల్లో ఉన్న మాటలు ఇవ్వటమే. వాగ్దానం అంటే మాట ఇవ్వటం. ఇప్పుడు నేను నీకు ఏదైనా ఇస్తానంటే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. నీకు ఏదైనా పెడతానంటే పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు. అది నా మూడు ఎట్లుంటుందో తెలియదు, నీ మూడు ఎట్లుంటుందో తెలియదు, పరిస్థితులు ఎట్లుంటాయో తెలియదు. మనం తప్పుతాం మాట, కామన్ మనుషులు. దేవుని అట్లా కాదు. అబ్రహాము నిన్ను ఆశీర్వదిస్తా, నేను చూపించిన దేశానికి వెళ్ళు అంటే అంతే. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తా, చూడు ఈ దేశం అంతా నీకు ఇస్తా అంటే ఇచ్చాడు, అంతే. మాట, ఆయన మాట అంటే మాటే, మాట తప్పని వాడు. అది నమ్మకత్వం. నమ్మకమైన వానికి ఏంది వచనం అది? ఎన్నో వచనం అది? 29, 20 వచనమా? 28. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగుతాయి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా, సమృద్ధిగా. అబ్రహాం ఎక్కడన్నా మిస్టేక్, మరి భూతద్దంలో పెట్టి చూసే తప్పులు కాదు, వాటిని మనం అట్లా అనొద్దు. దావీదు లైఫ్లోనే కానీ, యోసేపు లైఫ్లోనే కానీ వారు దేవునికి, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నా వాళ్ళు దేవునికి ఇచ్చినటువంటి ఫస్ట్ ప్రిఫరెన్స్, వారు దేవుని దగ్గర ఉన్నటువంటి వారి నమ్మకత్వం వారిని మెండైన దీవెనలోకి నడిపించింది. కనుక దేవునికి నమ్మకంగా ఉండటం అనేది ఉండాలి. ఇన్నాళ్ళు షులమ్మితి పొగిడించుకున్న షులమ్మితి ఎంత నీ కన్నులు గువ్వ కన్నులని, అట్లని ఇట్లని అట్లా. అసలు 5వ అధ్యాయం దాకా మనం చాలా స్పీడ్గా వెళ్ళిపోయాం. వర్ణనాతీతమైనటువంటి ఆమె విషయాలను మనం చూసాం. తీరా 5వ అధ్యాయం 7వ వచనంలోకి వచ్చేసరికి ఆమె 6వ వచనం 7వ వచనంలో దెబ్బలు తినే పరిస్థితికి వచ్చింది. దేవునితో సావాసం చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు దెబ్బలు తిన్నది. దేవునితో నడిచిన వ్యక్తి దెబ్బలు తిన్నది. దేవునితో కిరీటం పెట్టించుకున్న వ్యక్తి దెబ్బలు తిన్నది. దేవునితో గౌరవ మర్యాదలు పొందిన వ్యక్తి దెబ్బలు తిన్నది. ఎందుకు వచ్చిన బాధ? యేసు రక్తమే. చెప్పండి, ఎందుకు వచ్చినా బాధ? అవసరమా ఇంత దేవుని వదిలేసి దేవునికి దూరం అయిపోయి? అవసరమా? మంచిగా ఉన్నోళ్ళు ఉన్న కాడ ఉండక ఎందుకు ఇచ్చిన బాట? మన పిల్లలకు మనం ఏం చేస్తాం? బిస్కెట్ కొనిస్తాం, ఐస్ క్రీమ్ కొనిస్తాం, అదొకటి కూర్చోండిరా అంటాం. వాడు పోయి ఆడబడతాడు. ఎందుకు? తగిలి మూతి తగిలితే దెబ్బ. ఇక్కడ ఎందుకు వచ్చిన బాధ? అటెందుకు పోయినవరాను?
అడవి పడతాడు, దెబ్బలు తగిలించుకోండి, రక్తాలు కాడుతాయి. ఎందుకు వచ్చిన బాధ? ఉన్న కాడ ఉండొచ్చు కదా. లైఫ్ కూడా అలాంటిదే అని గుర్తు చేస్తున్న తర్వాయి భాగం మనం వచ్చే వారం ధ్యానం చేసుకుందాం.